దారిద్ర రేఖ అనే పదం యొక్క నిర్వచనము ఆధారంగా గ్రామీణ మరియు పట్టణ వ్యక్తుల కొరకు వరుసగా తలసరి కనీస క్యాలరీల అవసరాలు ఏమిటి అడిగాడండి. దారిద్ర రేఖ మీన్స్ పావర్టీ లైన్. ఓకేనండి, ఇక్కడ పావర్టీ లైన్ గురించి అడగటం జరిగిందండి. మనకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో మినిమం క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గ్రామీణం ఇచ్చాడు, తర్వాత పట్టణం అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి 2100 అండ్ 2400 క్యాలరీస్. నెక్స్ట్ 2400 మరియు 2100 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 2400 2200 అని ఇచ్చాడు. 2200 నుంచి 2400 అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మనము రోజు తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఒక రోజుకు తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలండి అంటే 2400 క్యాలరీస్ అనేటువంటివి ఉండాలి. ఎక్కడ, గ్రామీణ ప్రాంతాలు. అదే పట్టణ ప్రాంతాలలో అయితే ఎన్ని క్యాలరీస్ ఉండాలండి అంటే 2100 అండి. ఆప్షన్ చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.